పసుపు పాలు, హనీ, పెప్పర్ ఇవి ఉండంగా యాంటీబయాటిక్స్ ఎందుకు వాడుతున్నాం మనం? దగ్గుంది, పసుపు పాలు తాగు, పెప్పర్ వేసుకొని తాగు, లేకపోతే హనీ కలుపుకొని తాగు, యాంటీబయాటిక్స్ ఎందుకు వాడుతున్నావు అంటున్నారు. మీరు ఇదే తప్పు చేస్తున్నారా? నేను ఇంట్లో తీసుకునే రెమెడీస్‌కి నేను ఎగ్నెస్ట్ ఏం కాదు. నేను కూడా అప్పుడప్పుడు జనరల్‌గా స్టీమ్ తీసుకోమని చెప్తాము. వేడి నీళ్ళతో గార్గిల్ చేయమని చెప్తాము. పసుపు పాలు తాగమని చెప్తాము. జింజర్ టీ తాగమని చెప్తాం. ఇవన్నీ మీకున్న కండిషన్స్‌కి, మీకున్న సింప్టమ్స్‌ని సూట్ చేస్తే గాని మాక్సిమం ఉన్న రోగాన్నైతే తగ్గించవు. ఇంటి చూసుకాల మీదే డిపెండ్ అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, జ్వరం ఎక్కువ ఉన్నా, సీరియస్ పెయిన్ ఉన్న, క్రానిక్ కండిషన్స్ బీపీ, థైరాయిడ్, షుగర్ లాంటి వీటివి ట్రీట్మెంట్ టైంకి అందకపోయినా ఇవి ఇంకా రోగాన్ని ఇంకా వర్సన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సి కాలు ఇరిగినప్పుడు, ఎముకలు ఇరిగినప్పుడు అలోవెరా జెల్ ఎలా అయితే రాయమో, చెవులో నొప్పి వచ్చినప్పుడు గార్లిక్ ఆయిల్ యూస్ చేయడం కూడా అంతే తప్పు. గూగుల్ మీ ఫార్మసిస్ట్ కాదు, యూట్యూబ్ మీ డాక్టర్ అసలే కాదు. ఇంకొకసారి మీరు ఆరోగ్యంగా లేనప్పుడు ఇంట్లో వాటర్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. మీ ఫార్మసిస్ట్‌ని గానీ, మీ డాక్టర్‌ని గానీ అడగండి. బట్ ఉన్న ప్రాబ్లమ్‌ని ఇంకా పెద్దది చేయకండి. న్యాచురల్ ఆర్ హోమ్ రెమెడీస్ ఇవి మీ రికవరీలో సపోర్ట్ చేస్తాయే గానీ, ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్‌ని ఇవి సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఈసారి నుంచి మీరు ఇంట్లో వాడే చూసుకొని ఏమైనా ఉంటే, మీకున్న ప్రాబ్లమ్‌కి మీరు మెడిసిన్ ఏసిన తర్వాత దీన్ని సపోర్ట్‌గా వాడందే తప్పితే, ఇదొక్కటే వాడితే సరిపోతది అన్న అపోహలో మాత్రం మీరు ఉండకండి. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లాంటి రెమెడీస్ వాడి రోగం తగ్గిపోతదన్న అపోహలో ఉన్నారా? ఇంకా సైన్స్‌ని మన ట్రెడిషన్‌తో మిక్స్ చేసే టైం వచ్చింది. ఏమన్నా ఇబ్బంది ఉంటే ఫార్మసిస్ట్‌ని అడగండి. నిజాన్ని తెలుసుకోండి. థాంక్ యూ.